ఫస్ట్ గుండీలు వేసుకోండి. ఏమైందో చెప్పండి. ఇప్పుడు మా హీరోని తిడుతున్నాడు. ఇప్పుడు మా హీరోని జోలికి చెప్తున్నాడు. అసలు హీరో అంటే ఎవరో తెలుసా? 2 గంటల సినిమాలో 4 పాటలు 2 ఫైట్లు చేసేవాడు కాదు. మరెవరు? ఆపద సమయంలో భయపడకుండా ముందుకు సాగే ధైర్యం ఉన్నాడు. తన భద్రత కంటే దేశ రక్షణే ముఖ్యమని ముందుకు సాగి తెగింపున్నాడు. మృత్యు తన ఎదురుగా ఉన్న తన తోటి వారి కోసం పోరాడేవాడు ఉన్నాడు. అతనే మన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబైలో చొరబడి మారణ హోమం సృష్టించాలని చూశారు. అందుకోసం టాస్ ప్యాలెస్ లో దేశ విదేశీయులను బందీలుగా తీసుకున్నారు. అప్పుడు మన ప్రభుత్వం ఆపరేషన్ టోర్నాడో అనే కార్యక్రమం చేపట్టింది. ఎన్ఎస్జీని బరిలోకి దింపింది. అప్పుడు మన ఎన్ఎస్జీ కమాండర్లు హెలికాప్టర్ లో నుంచి దిగి భీకరంగా పోరాడారు. పోరాటంలో ఒక సైనికుడు తీవ్రంగా గాయపడ్డారు. అడ్డం కోసం సందీప్ ముందుకు వెళ్లి ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతూ డు నాట్ కమ్ అప్, ఐ విల్ హ్యాండిల్ దెమ్ అంటూ మన సైనికులను హెచ్చరించాడు. చివరికి ఉగ్రవాదుల చేతిలో తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దేశమంతా అతని ధైర్య సాహసాలకు సలాం కొట్టింది. ప్రభుత్వం అతనికి అశోక చక్ర పథకంతో గౌరవించింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు అసలైన హీరో? మన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. జోహార్ జోహార్ సందీప్ ఉన్నికృష్ణన్ జోహార్. జై జవాన్ జై హింద్.